హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిశ్చలాస్ కిచెన్. ఈరోజు నిశ్చలాస్ కిచెన్లో ఒక స్పెషల్ నాన్ వెజిటేరియన్ ఐటెం చేపల ఇగురు. చేపల ఇగురిని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? ఒక థిక్ బాటమ్ ప్యాన్ తీసుకుని 4-5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక ఇలాచీ, ఒక 2 ఇంచుల పట్ట, ఒక 5 లవంగ మొగ్గలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అవన్నీ చక్కగా వేగిన తర్వాత అరకప్పు ఉల్లిపాయ పేస్ట్ని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్తో పాటే ఒక 3 పచ్చిమిరపకాయల్ని మధ్యలో కట్ చేసుకుని వాటిని కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ పేస్ట్ కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ మారిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేపుకోవాలి. చూడండి, ఆల్మోస్ట్ కలర్ చేంజ్ అయ్యే స్టేజ్కి వచ్చేసింది. ఈ ఉల్లిపాయ పేస్ట్ వేపుకునేటప్పుడు స్టవ్ని మీడియంలో పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకే 1 కప్పు టొమాటో ప్యూరీ మిక్సీ వేసుకుని టొమాటోల్ని ప్యూరీగా చేసుకుని ఆ ప్యూరీని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నూనె పైకి తేలేంత వరకు దీన్ని కలుపుకోవాలి. టొమాటో ముక్కలు వేపేటప్పుడు కూడా ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కొంచెం కలర్ మారాక రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం, అర స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి ఇవన్నీ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం మ్యారినేట్ చేసి ఉంచుకున్న చేప ముక్కల్ని వేయాలి. ఈ చేప ముక్కల్ని ఎలా మ్యారినేట్ చేశాను అనేది మన ఛానల్లో ఒక షార్ట్ ఉంది. దాన్ని కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, చూసేయండి. ఇప్పుడు నేను చూపించిన క్వాంటిటీస్ అన్నీ కూడా ఈ 5 చేప ముక్కలకి, అంటే సుమారుగా అరకిలో కన్నా కొంచెం ఎక్కువ ఉంటాయి. దీనికి నేను 2 ఉల్లిపాయలతో ప్యూరీ చేశాను, 3 టొమాటోలతో ప్యూరీ చేశాను. సో 5 చేప ముక్కలకి 2 ఉల్లిపాయలు, 3 టొమాటోలు. ఇప్పుడు చేప ముక్కలు లోపల వేసేసాం కదా, ఆ తర్వాత ఈ చేప ముక్కలకి మనం ఫ్రై చేసిన మసాలా అంతా పట్టేలాగా ఇలా స్పూన్తో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కొంచెం సేపు అయిన తర్వాత వీటిని ఇంకొక సైడ్కి ఫ్లిప్ చేయాలి. రెండో వైపుకి వీటిని ఫ్లిప్ చేసేటప్పుడు జాగ్రత్తగా ముక్క ఇరిగిపోకుండా ఇలా చెక్క స్పాచులాతో జాగ్రత్తగా చూసి ఫ్లిప్ చేయాలి. చూడండి, ఇప్పుడు ఆ కింద ఉండే మసాలా కొంచెం చేప ముక్కకి అంటుకుంది కదా. ఇప్పుడు అలాగే అన్ని ముక్కల్ని కూడా ఫ్లిప్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా అంతా ముక్కలకు పట్టే వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువసార్లు ఫ్లిప్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత ఈ ముక్కల్లోకి ఒక 1/2 లీటర్ నీళ్లు పోసుకోవాలి. చక్కగా కొలిచి 1/2 లీటర్ నీళ్లు పోసుకోండి. 1/2 లీటర్ నీళ్ళు అంటే ఒక 2 కప్పులు వస్తాయి. ఇప్పుడు ఈ ముక్కల్ని కూడా ఒక్కసారి నీళ్లు వేసిన తర్వాత ఒక్కసారి ఇలా కలుపుకోవాలి. ముక్కలు కలిపేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత మూత పెట్టుకుని కుక్ చేసుకోవడమే, అంతే. ఆల్మోస్ట్ ప్రాసెస్ ఇంకేమీ లేదు. చాలా ఈజీగా తయారయ్యే చేపల ఇగురిని ఈ స్టైల్లో మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూడండి, నూనె ఇలా చక్కగా పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. అంతే అండి, టేస్టీ అండ్ సింపుల్ చేపల ఇగురు రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అండ్ మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరన్నా చూస్తున్నట్లయితే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నిశ్చలాస్ కిచెన్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నిశ్చలాస్ కిచెన్. బాయ్ ఎవ్రీవన్.